సో ఈ యజ్ఞము ఇటువంటి యజ్ఞాలు సంధ్యావందనాదుల కంటే అపూర్వ విధి కానేరదు. అంటే సంధ్యావందనం నీకు చెప్పబడింది ఏదైతే ఉందో అది చేసుకోవడమే గొప్పదైనటువంటి ఇది. ప్రొద్దున లేవగానే చక్కగా అన్ని దిక్కులకి, విశ్వదేవతలకి అందరికీ నమస్కారం చేస్తాం. అందులో తర్వాత నేను చేస్తున్న అన్నీ కూడా పరమాత్మకి చెందాలని దానిలో అదేమిటి, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అందులో మంత్రం వస్తుంది. అంటే ఏమిటి, ఆకాశం నుంచి పడుతున్నటువంటి నీళ్ల చుక్కలన్నీ కూడా చివరికి సముద్రంలోకి చేరతాయి. అదేవిధంగా నువ్వు ఎంతమంది 33 కోట్ల దేవతలందరినీ నువ్వు ఎవరిని కొలుస్తున్నా వాళ్ళకు పెట్టిన నమస్కారాలని కేశవుడికి చేరుతుందని చెప్తున్నాడు. ఏమైందిరా అది? అందులో అంత రహస్యం ఉంది. అది అసలు మనకు తెలుసా? చెప్తే ఎవరన్నా వింటున్నామా? లేదు. కానీ మనకు అన్నీ తెలుసనే ఒక భావన, ఎవరో మనకు చెప్పక్కర్లా కదా. ఆ ఉద్దేశంతో మనం నడుస్తున్నాం. ఇట్టి నా అభిప్రాయం తెలుసుకోలేక ఈ కృష్ణ పరమాత్మ మాట చెప్తున్నాడు. అంటే సంధ్యావందనాల కన్నా యజ్ఞాలు ముఖ్యమైనవి కావు, ప్రశస్తమైంది నీకు అప్పచెప్పబడిన సంధ్యావందనాలు అటువంటివి. ఇట్టి నా అభిప్రాయం తెలుసుకోలేక, నా అసలు ఉద్దేశం అది తెలుసుకోలేక విషయలోలులై. అర్థమైందా? ఏమిటి విషయలోలు అంటే? అర్థం ఏమిటి? స్వర్గానికి వెళ్ళాలి, అమృతం తాగాలి, రంభా సంభోగం కావాలి, ఇవి విషయలోలు కాదా నీకు? దానికోసం అని చెప్పేసి విషయలోలులై హింసా వినోదాలు చేస్తున్నారు. హింసతో కూడిన వినోదం అది ఒక దేశంలో ఉంది. రెడ్ బుల్ ఫైట్ అంటారు దాన్ని. ఏమిటంటే ఒక మంచి బుల్, ఆ ఎద్దు, దానికి ఒకడు ఎర్ర గుడ్డ పట్టుకుని దాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఆ ఎర్ర రంగు చూస్తే దానికి పిచ్చెక్కుతుంది. సో అది వచ్చే వరకు ఇట్లా పట్టుకుంటాడు, తర్వాత ఇట్లా లాగేస్తాడు, అది ముందుకెళ్ళి కొడుతుంది. అట్లా అది అలిసిపోయే వరకు 2-3 కలిసి దాన్ని రెచ్చగొట్టి చివరికి బల్లెలతో పొడిచి చంపేసి ఆ మాంసం తింటారు. అది హింసా వినోదమా కాదా? సరే, విషయలోలులై హింసా వినోదాలు చేస్తున్నారు. దౌర్భాగ్యవసులై, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, నాకన్నా చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు కృష్ణుడు. దౌర్భాగ్యవసులు అంటే దురదృష్టమైనటువంటి వాళ్ళు, భాగ్యం అనేది లేనటువంటి దరిద్రులు అని చెప్తున్నాడు. దౌర్భాగ్యవసులై ఇంద్రియ తృప్తికై. ఎందుకని? మీ ఇంట్లో మీ ఆవిడ మాంసం వండదు, బోడు ఖరీదు అవుతుందే మేకను కోయాలంటే, నువ్వు కోస్తావా? ఎంత? 10,000-15,000 రా మేక, 10,000. సో 10,000 పెట్టి మేక మాంసం తినలేవు కదా. అందుకని ఏం చేయడం, ఇదిగో ఇది చేసావా అయితే మేకను కోయాలి, ఓ 20 సీసాలు కొనుక్కురా, 3 బెళ్ళం కొట్టుకు వస్తారు, దానికి పంచాయతీ. ఎర్రనన్నా అవుతుందా లేదా? పొరపాటు ఏ 3 బెళ్ళం కొట్టుకుతావరు? శివుడు పార్వతి కొట్టుకున్నారు, మనం ఎంతటి వాళ్ళం? దీనికి పంచాయతీ ఇవ్వడానికి వస్తారు మన ఊళ్ళో పెద్దలు వచ్చి. ఏమిటయా వాళ్ళు వేసే దండిగా? ఓ మేక, ఓ 50 సీసాలు, 10,000 కట్టమని. వీళ్ళు కొట్టుకు తెచ్చిన పాపానికి ఈ 10,000-15,000 కొట్టుకు ఇంకా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళేమో హాయిగా తాగి ఆ మేకను చంపుకుని హాయిగా తింటారు. ఎందుకని? వాడు సొంతంగా అన్ని వేలు పెట్టి మేకను కొనుక్కోలేడు, అందుకని నీ పేరు మీద వాడు. అర్థమైందన్నా? ఇది రహస్యం. అది ఏమన్నా అంటే అమ్మవారు అడిగిందని చెప్తారు. ఇదిగో వస్తున్నావు, ఆగండి, అది కూడా వస్తుంది. దౌర్భాగ్యవశులై ఇంద్రియ తృప్తికై, నాలిక జింహ తృప్తికై వధించిన పశుమాంసంతో. వధించిన పశుమాంసం అంటే అర్థం ఏమిటమ్మా? వధించిన పశుమాంసం అంటే ఏమిటి అర్థం? ఏమిటి అర్థం నీకు తెలుసా తెలీదా? వధించడం అంటే తెలీదా? పశుమాంసం అంటే తెలీదా? మెడ నరుకుతావు చూసావా నువ్వు, అది. వధించిన పశుమాంసంతో యజ్ఞాలు చేసి దేవతలను, పితృదేవతలను, భూతపతులను తృప్తిపరుస్తున్నామని పెద్ద మోసం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ చేస్తున్నామన్నీ తప్పుడు పనులు. ఇక్కడ చెప్తున్నాడు, అన్ని తప్పుడు పనులు మీరు చేసేది.
కేవలం నీ నాలిక, దరిద్రపు నాలిక కోసం జంతువుని చంపి ఆ మాంసం తింటున్నారు. దాన్ని చెప్పుకోవడానికి అమ్మవారికి తృప్తి, అయ్యవారికి తృప్తి, పెద్దమ్మ పెట్టమంది, చిన్నమ్మ పెట్టమందని ఈ మాటలు చెప్తున్నారు. పైగా ఆవిడకి మొఖాన్ని గుడ్డ అడ్డం కట్టడం. ఆవిడకి మరి అంత శక్తి లేని దానికి గుడ్డ కట్టి కనపడిన దానికి నువ్వు పూజ చేయడం దేనికి అంటే ఆ విధంగా ఇది మోసం జరుగుతోంది. నా మాట కాదా మా అక్క, నువ్వు కోపంగా చూడకు. ఈ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది, అర్థమైందా? వధించిన పశుమాంసంతో యజ్ఞాలు చేసి దేవతలను, పితృదేవతలను, భూతపతులను తృప్తిపరుస్తున్నామని పెద్ద మోసం చేస్తున్నారు. ఇదంతా మోసం అని చెప్తున్నాడు కృష్ణుడు. అర్థమైందనా? ఉద్ధవ, స్వర్గాది పరలోక సుఖాలు స్వప్న దృశ్య సమానాలు. అంటే స్వప్నంలో నువ్వు మేడెక్కినట్టు, గుర్రం ఎక్కినట్టు కలగంటావు కదా అప్పుడప్పుడు. అంటే ఎప్పుడైతే మొగుడిని సాధిస్తావో అప్పుడు నువ్వు గుర్రం ఎక్కినట్టుగా అనిపిస్తుంది. అది కల్లో వస్తుంది, గుర్రం ఎక్కినట్టుగా. సో అది ఎంత నిజమో, నువ్వు ఈ స్వర్గలోకానికి పెడతాననేది కూడా అటువంటిదేనా అన్నాడు. అంటే స్వప్నం పోగానే అదేం లేదు కదా, నువ్వు నేల మీదే ఉంటావు. అట్లాగే ఆ స్వప్నం విడిచిపోతే పరలోకం లేదు, స్వర్గలోకం లేదు, ఏమీ లేదు, అన్నీ అబద్ధాలని చెప్తున్నాడు. స్వర్గలోకంలో నువ్వు మేడ అనుకున్నట్టుగా ఉంటుంది, అది చెప్పేది. తర్వాత వాస్తవంగా అవి అసత్పదార్థాలు, అంటే సత్యం కానివి, అబద్ధాలు అని చెప్తున్నాడు. సో ఈ యజ్ఞయాగాదులు, తర్వాత హింస చేయడము, వాటిని మన యజ్ఞం చేయడం, దేవతలు వస్తారని ఇవన్నీ కూడా అబద్ధం, అసత్యము, ఇది నిజం కాదు. ఇంతకన్నా ఇంకేమైనా కావాలా మీకు? ఏరా చంద్రయ్య, బాగా నరుక్కుని తినడానికి బుద్ధి ఉందా, బుద్ధి లేదా చెప్పు. మరి నాది కాదు ఇక్కడ, గీతలో చెప్తున్నది, ఉద్ధవ గీతలో. ఇంకేం చెప్పాలరా? నేను 12 ఏళ్ళని చెప్తున్నా. ఇక్కడ ఎవరికైనా మార్పు వచ్చిందా చెప్పండి? ఇవాళ కృష్ణ భగవంతుడు కూడా అదే మాట చెప్తున్నాడు. ఆయన చెప్పిందే నేను చెప్తున్నా మీకు. కాకపోతే నా నోటి నుంచి విన్నప్పుడు నీకు కష్టం అనిపిస్తాను. కృష్ణుడు ఇప్పుడు ఉద్ధవ గీతలో చెప్తున్నాడు. అర్థమైందనా? మోసం చేస్తున్నారు అయ్యా మీరంతా. వాటిని చంపి మోసం చేస్తున్నారు, పాపం మూట కట్టుకుంటున్నారు. మళ్ళీ మీరు ఏ జన్మకి వెళ్తారో తెలియదు. ఓకే, సరే. ఇవి అసత్పదార్థాలు. అవి వినడానికి ఇంపుగా ఉంటాయి. బాగా నేను చేసి 10 మేకలను కోసి నేను ఎందుకు 500 మందికి భోజనం పెట్టాను అని నువ్వు చెప్పడానికి సంతోషంగా ఉంటుంది, వినడానికి సంతోషంగా ఉంటుంది. అంతేగాని ఆ 10 మేకల ప్రాణం తీసిన ఉసురు ఏదైతే ఉందో అది నీకు 100 జన్మలకు సరిపడ పాపం నీకు ఏర్పడుతుంది. అది మాత్రం ఎవరికి తెలుసుకోవట్లేదు. అర్థమైందన్నా? 100 జన్మలు. మానవ జన్మ వస్తే సుమా తీసుకెళ్ళి నిన్ను అక్కడికే పందిలోనో కుక్కలోనో వేసేస్తే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఆపేద్దాం. కృష్ణుడు కూడా ఇది కోపం వచ్చేసింది, చెప్పలేక.